నామని సూత్రం మీ అందరు కొందరు దేవుని మాటలు కొద్దిసేపు. దేవుడు మోసేకి తెలియపడుతున్నాడు. మరియు యెహోవా మోసేతో మొదటి పలకలు వంటి 2 పలకలు, 2 రాతి పలకలు చెక్కుము. అంటే మొదటి పలకలు పలగొట్టాడు కదా, మోసే పగలగొట్టాడు కదా, ఇశ్రాయేలు మీద కోపం మీద విసిరిగొట్టాడు కదా, ఆ పలకలు పగిలిపోయి. మళ్ళీ దేవుడు చెబుతున్నాడా, ఈ పట్టు నువ్వు పలకలు తెచ్చుకో, నేను రాసిస్తాను అని దేవుడు చెప్పాడు మాట. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న ఆ వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఉదయం వరకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలేను. ఉదయమునే బయలుదేరి అక్కడ సీనాయి కొండ మీద ఉండమంటున్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఉండవలేను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడు ఈ కొండ మీదకి రాకూడదు అంటున్నాడు. ఏ నరుడు ఈ కొండ మీద ఎక్కి ఎక్కడైనాను ఎక్కడ కనపడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదు సెలవిచ్చాను. గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదంట. ఆ కొండ మీదకి ఎవరో వెళ్ళకూడదంట. మోసే ఎక్కడే వెళ్ళాలి. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలు చెక్కున్నాను. మోసే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్టు ఉదయం ముందు పెందలకాడ లేచి 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కి మేఘంలో నుంచి దిగాడంట. యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి తెలుసు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, కృపాసత్యములు గల దేవుడైన యెహోవా అంటున్నాడు అనమాట. ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించును అంటున్నాడు అన్నమాట. ప్రకటించేవును. అందుకు మోసే త్వరబడి దేవుడు పాపని క్షమిస్తాడు. కాకపోతే నువ్వు కపటంగా ఉండి దోషం చేసావనుకో, దోష మాటలు మాట్లాడుతున్నావు, నిన్ను పాపం చేసావనుకో, దేవుని సన్నిధిని వ్యర్థంగా నువ్వు దేవుని ఆదరిస్తున్నావు అనుకో, నువ్వు కపటంగా నీ పాపాలు క్షమిస్తాడు. దోషులు నీ తండ్రి చేసిన పాపాలు పిల్లల మీద చేసిన పాపాలు ఆ పిల్లలకి అట్లాగా తరతరంలో ఉంటాయి మాట. 1000 తరములకు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపు, దోషులను అపరాధులుగా పాపము క్షమించడు. కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు. 3-4 తరములకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. కుమారుల దోషం తండ్రుల దోషం కుమారుల మీదకి, కుమారుల దోషాలు ఆ కుమారుల మీదకి, అలాగా శాపం వస్తాయి. నిర్దోషులుగా ఎంచడు దేవుడు. పాపం ఒప్పుకొని నేను పాపం చేయను ప్రభా, నా పాపాలు క్షమించి ప్రభా నువ్వు ఏడిసి ప్రార్థన చేసుకున్నావు అనుకో,
అప్పుడు కనికరిస్తాడు దేవుడు, కనికరిస్తాడనమాట. అందుకు మోసి త్వరబడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీ కటాక్షం కలిగిన వెడలా నా మనము ఆలకించు. దయచేసి నా ప్రభు మా మధ్యను ఉండి మాతో కూడా రావాలని మీరు లోబడని ప్రజలు మా దోషమును పాపములు క్షమించి మమ్మును నీ సాష్టంగా చేసుకొను మనేను. అంటే మా దోషములు మా పాపాలు క్షమించి నీ సాష్టంగా చేసుకోమంటున్నారు వ్యవసాయ పేదలు చెబుతున్నారు అన్నమాట. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను, భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమను ఉన్నావో ఆ ప్రజలందరూ చేయబోవు నది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడువుము. దేవుడు ఆజ్ఞాపించే దాన్ని చేయమంటున్నాడు అనమాట. ఆ రీతిగా నీవు నడుచుకోమంటున్నాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నడుచుకోమంటున్నాడు అనమాట. నడుము. ఇదిగో నేను అమరేయులను, కానానీయులను, ఇతీయులను, పెర్జీయులను, హివీయులను, మోబసీలను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. అంటే వాళ్ళని నీ ఎదుటి నుండి వెళ్ళగొడతాడంట. మోబసీలు వాళ్ళు అంటే విరోధులు, మనకి వాళ్ళు విరోధులు అన్నమాట. నీ ఎదుటి నుంచి వెళ్ళగొడతా అంటున్నాడు. నీవు ఎక్కడికి వెళ్ళిస్తున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేయకూడదు, జాగ్రత్త పడమంటున్నాడు. ఆ దేశం వాళ్ళతో నువ్వు నిబంధన చేయకూడదు, వాళ్ళ పనులు మీరు చేయకూడదు, మీరు జాగ్రత్త పడాలి అంటున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును అంటున్నాడు. అది వాళ్ళతో నిబంధన చేసుకున్నావు అనుకో, అది నీకు ఉరి కావచ్చు, ఒకవేళ నువ్వు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పగలగొట్టవలేను. ఎలా అనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు అంటున్నాడు అన్నమాట. రోషం గల దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచారించి ఆ దేవతలకు బలి అర్పించుతున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాడిని బలి ద్రవమును తినకుండా చూసుకొనుము. వాళ్ళు బలి అర్పించినప్పుడు వాళ్ళ పలారం నీ తినకూడదు అన్నమాట. ఆ బరి నీవు కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనకూడదు. ఆ కుమార్తెల్ని నీవు పుచ్చుకొనకూడదు, నీ కుమారులను వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళతో బియ్యం కాడ అందకూడదు అంటున్నాడు అన్నమాట దేవుడు. తమ దేవతలతో వ్యభిచారించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచారింప చేయుదురేమో అంటే ఆ పూజ మీ వాళ్ళతో కాడ చెబుతారేమో, జాగ్రత్త పడి అంటున్నాడు. పిల్లలను ఇవ్వకూడదు, మన పిల్లలను ఇవ్వకూడదు, వాళ్ళ పిల్లలు మనం చేసుకోకూడదు, విగ్రహ పిల్లలు చేసుకోకూడదు, పోత పోసిన విగ్రహ దేవతలను చేసుకునవలదు. మీరు పొంగని వాటి పండుగ ఆశ్రయింపలేను. పొంగని వాటి పండుగ ఆశ్రయించాలంట. నేను మీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలము ముందు 7 దినములు పొంగని వాటినే తినవలేను. పొంగని వాటినే తినాలంట, పొంగిన వాటిని తినకూడదు. ఎలా అనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చి తిరిగి ప్రతి తొలిసూలు పిల్ల నాది.
తొలిసూలు పిల్ల నాది. నీ పశువులలో తొలిసూలి అయినది ప్రతి మగది దూడయే కానీ గొర్రెపిల్లయే కానీ అది నాదగును. ఏదైనా కానీ తొలిసూలు నాది అంటున్నాడు దేవుడు. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపబలెను. దున్ను కాలము దైనను కోతకాలమైందైనను ఆ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమైనా కోతకాలమైనా కానీ విశ్రాంతి దినంలో నువ్వు పని చేయకూడదు. విశ్రాంతి దినంలో విశ్రమించాలి. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగ అనగా వారముల పండుగను సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడునైన యెహోవా సన్నిధిని కనబడవలెను. యెహోవా సన్నిధిని కనబడవలెను అంటున్నాడు అన్నమాట. దేవుడు కనబడాలి మనం సంవత్సరానికి 3 సార్లు. ఎలాగనగా నీ ఎదుటి నుండి జనములను ఎలగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఎవడును నీ భూమిని ఆశింపడు. నీవు పులిసిన దానితో నా రక్తమును అర్పింపకూడదు. పులిసిన రక్తాన్ని పస్కాలోని బలి సంబంధమైన మాంసమును ఉదయం వరకు ఉంచకూడదు. నీ భూమి యొక్క ప్రథమ ఫలములో మొదటిది నీ దేవుడైన యెహోవా మందిరంలోకి తేవాలి. నీ భూపాలంలో మొదట పండింది యెహోవా మందిరానికి తేవాలన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేకపిల్లను దాని తల్లిపాలతో కలిసి ఉడకబెట్టకూడదు. మరియు యెహోవా మోసేతో ఇట్లా నేను నీ ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఎలా అనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 పగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండాను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసాను. అంటే మోసే ఇక్కడ ఉన్నాలో నీళ్ళు తాగలేదంట, అన్నం తినలేదంట, భోజనం చేయలేదంట. 40 దినాలు ఉన్నాడు. మోసే సీనాయి కొండ దిగువచ్చుండగా శాస్త్రములు గల ఆ 2 పలకలు మోసే చేతిలో ఉండాను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుతున్న అప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించాను. ముఖ చర్మం ప్రకాశించింది మోసేది. ఆ సంగతి మోసేకి తెలియలా. దేవుని స్తోత్రం. మోసేకే తెలిసి ఉండలేదు. అహరోను ఇశ్రాయేలు అందరూను మోసేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతన్ని సమీపింప వెరసిరి. మోసే వారిని పిలిచినప్పుడు అహరోను సమాజ ప్రధానులు అందరూ అతని వద్దకు తిరిగి వచ్చి మోసే వారితో మాట్లాడాను. అటు తర్వాత మోసే ఇశ్రాయేలు అందరూ సమీపింపగా సీనాయి కొండ మీద మోసే తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించాను. దేవుడు చెప్పిందంతా వాళ్ళకి ఆజ్ఞాపించాడు మోసే వారితో ఆ మాటలు చెప్పుట సాలించి తన ముఖం మీద ముసుగు వేసుకునేను. అయినను మోసే యెహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రకాశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేశాను. ఇశ్రాయేలుతో చెప్పాను. మోసే ముఖ చర్మమును ప్రకాశింప ఇశ్రాయేలు మోసే ముఖమును చూసిరి. మోసే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళి వరకు తన ముఖం మీద ముసుగు వేసుకునేను. అంటే
దేవుడితో మాట్లాడతాకి వెళ్ళే వరకు ఆ ముసుకేకాయ వేసుకునేమన్నాడనమాట. ఇస్రాయేల్ పెద్దలు మోసే ముఖం చూడలేకపోయారన్నమాట. మోసే ముఖమే తేజరిల్లిపోయింది. అట్లాంటిది దేవుడితో సాహసం మోసే ముఖమే చూడలేకపోయారు. ఇక దేవుని ముఖం ఏమి చూస్తారో అట్లాగే మనం దేవుణ్ణి ఆజ్ఞలు పాటిస్తూ దేవుళ్ళో ముందుకు సాగుతుంది. దేవుడి